హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా భవానీ క్రియేటివ్స్. ఈరోజు మనం పొట్లకాయతో పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలామంది పొట్లకాయని వేయించుకొని మిక్సీలో రుబ్బుకొని పెరుగులో కలుపుకుంటారు, కానీ మనం ముక్కల కిందనే కలుపుకుందామండి. ముందుగా మనం కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆవాలు మెంతులు ఎర్రగా వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందామండి. వేసుకొని ఎర్రగా దోరగా వేయించుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం, 2 రెమ్మలు. కరివేపాకు చెట్టు పట్టమన్న తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి కొంచెం కారానికి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇవి కూడా చకచకా వేగించాలండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇదిగోండి అందులోనే కొంచెం కలర్ఫుల్గా పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుని ఇవన్నీ బాగా వేయించుకుందామండి. మీ ఊర్లో ఎలా చేస్తారో పొట్లకాయ పెరుగు పచ్చడి నాకు కమెంట్ చేయండి. ఇదిగోండి పోపులు వేగిన తర్వాత ఇందులోనే మనం పొట్లకాయని పైన అది పొట్టులా తెల్లగా ఉంటుంది కదండి, అది బాగా క్లీన్ చేసుకోవాలి, చాకుతో గీరుకోవాలండి. అది గీరుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకుందాం. ఈ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకుందామండి. ఈలోపు మనం పెరుగులో కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందామండి. అలాగే కొంచెం చిక్కగా ఉంది కదండి, కొంచెం ఉప్పు కలిసేదాకా బాగా తిప్పుకొని అందులో కొంచెం తగినంత వాటర్, మనకి ఎంత పల్చగా చిక్కగా కావాలో మనం చూసుకుని దాన్ని బట్టి వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, మరి కొంచెం చిక్కగా ఉందని. తర్వాత ఇందులోనే మనం పచ్చి ఉల్లిపాయలు వేసుకుందామండి. అందులో కొన్ని ఉల్లిపాయలు వేసాం పోపులో, ఇందులో కొంచెం ఎక్కువ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇదిగోండి మగ్గిపోయింది. ఇందులోనే కొంచెం కారం వేసుకుందామండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ముక్కలు అయితే మెత్తబడిపోయినాయండి, మరీ లేకమైపోకూడదండి. కొంచెం పెరుగులో మనకి కసకసలాడుతూ తగలాలండి, బాగుంటుంది పెరుగులో ఊరితే. ఇదిగోండి చల్లారిన తర్వాత కొంచెం చల్లారనండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. చల్లారిన తర్వాత ఇదిగోండి పెరుగులో కలిపేసుకొని మనం తినే ముందే 1 అవర్ 2 అవర్స్ ముందే చేసుకోవాలండి. అప్పుడు పెరుగు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చేసే పద్ధతిలో ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ ఏదైనా ఫ్రై పెట్టుకుని తింటే ఉంటుందండి. అబ్బా సూపర్. బాయ్ ఫ్రెండ్స్.